మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక రైతు తన భార్య మహాలక్ష్మితో ఉండేవాడు. లక్ష్మయ్య చాలా తెలివైనవాడు, అలాగే మంచి మనసుదయ గుణం కలవాడు. తన భార్య మహాలక్ష్మి కూడా పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉంటుంది. ఆమె భర్తకు అన్ని విషయాలలోనూ తోడుగా ఉండేది. వారు వ్యవసాయం చేస్తూ జీవితాన్ని కొనసాగించేవారు. మహాలక్ష్మి, మనసేమో బాగాలేదు. ఈసారి కూడా మన పంట బాగాలేదు. అందుకు తోడు వర్షాలు కూడా లేవు కదా. మంచిగా పండుతుందన్న నమ్మకం రోజురోజుకి తగ్గిపోతుంది. అవునండి, మనం చేయవలసినదంతా చేస్తున్నాం, కాని ఏమి లాభం? ఏదో ఒక రకంగా నష్టమైతే వస్తుంది. మనమైనా ఇంకేం చేయగలం? బాధపడకండి. బాధపడినంత మాత్రాన కష్టాలు ఏమీ తొలగిపోవు కదా. ఊరుకోండి. బాధపడితే గుండె బరువెక్కడం తప్ప ఇంకేమీ ప్రయోజనం ఉండదు అండి. అలా ఆ సంవత్సరం వారు ఎంత కష్టపడినా పంట దిగుబడి మాత్రం రాలేదు. ఊరిలో రైతులందరూ వ్యవసాయం చేయడం కన్నా వేరే పనులు చేసుకోవడం లేదా ఏవైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడం మంచిదని అనుకున్నారు. కాని లక్ష్మయ్య మాత్రం అలా అనుకోలేదు. అలా కొద్ది రోజులు గడిచాయి. మళ్లీ పంట వేసే సమయం వచ్చింది. మళ్లీ తొలకరి వచ్చింది. భూమిని పంటకు సిద్ధం చేయాలి మహాలక్ష్మి. బయలుదేరుదాం. ఈసారి ఎలా అయినా మన పొలంలో మంచి దిగుబడి వచ్చేలా చేయాలి. అవునండి, అవును. పోయిన సంవత్సరం పంట చేసిన గాయాలను మర్చిపోయి ఉత్సాహంగా పనిచేద్దాం. బాగా కష్టపడి మంచి దిగుబడి వచ్చేలా చేద్దాం. ఈసారి గతంలో చేసిన చిన్న చిన్న తప్పులు మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ లక్ష్మయ్య మరియు మహాలక్ష్మి కష్టపడ్డారు. వారి కష్టం చూసిన పొలం మంచి పంటను వారికి ఇచ్చింది. మహాలక్ష్మి, చూశావా మన పైరును ఎలా ఉందో? బంగారం మెరిసినట్టు ఉంది కదా. నిజంగా బంగారం మన పొలంలో నాటినట్టుంది మహాలక్ష్మి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఈ పంటను చూస్తుంటే నా 2 కళ్ళు చాలడం లేదు. నిజం అండి, నిజంగానే. బంగారు మొక్కలే నాటితే వాటికి బంగారపు పంట పండినట్టుగా ఉంది. మన పైరు మీరు అన్నట్టుగానే ఈసారి మంచి దిగుబడిని సాధించేలా ఉంది. ఈ పైరును చూస్తుంటే ఆనందంగా ఉంది. అలా చెప్పుకుంటూ వారు చాలా సంతోషించారు. కాని పంట బాగా పండినా వారికి అనుకున్నంత మంచి ధర ఆ సంవత్సరం లేకపోవడంతో మళ్లీ బాధ మిగిలింది. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. మొదటి రోజు నుంచి అన్నీ చూసుకుంటూ ఏ అడ్డంకులు రాకుండా కలిసి వచ్చి మంచి పంట వచ్చింది. సంబరపడే లోపు ఇంత తక్కువ ధర ఉంటుందని అనుకోలేదు. ఇది చాలా బాధను కలిగిస్తోంది మహాలక్ష్మి. అవునండి, ఇది చాలా బాధను కలిగిస్తున్న విషయం. సరే అండి, ఇంకా వదిలేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. అలా బజారుకు వెళ్లి తీసుకురండి. త్వరగా వెళ్ళిరండి. కూరగాయలకు వెళ్లిన లక్ష్మయ్య కొంతసేపటికి అవి తీసుకొచ్చి తన భార్యకు ఇచ్చి అలా కూర్చుని ఆలోచించసాగాడు. మన ఊరిలో సుమారుగా 500 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ కూరగాయలు రోజూ కావాలి. కాని మన ఊరిలో ఎవరూ వీటిని పండించడం లేదు. వీటిని వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అంటే కొంచెం ధర ఎక్కువ పడుతుంది. అదే పంటను మనమే వేస్తే కొంచెం ధర తగ్గించి అమ్మినా దారి ఖర్చులు ఎక్కువ అవ్వవు కాబట్టి మంచి లాభం వస్తుంది. ఈ విషయాన్ని వెంటనే మహాలక్ష్మికి చెప్పాలి. అలా తన ఆలోచనను తన భార్య మహాలక్ష్మికి చెప్పాడు లక్ష్మయ్య. ఆలోచన విన్న మహాలక్ష్మి, హా, ఇది మంచి ఆలోచనండి. మీరు బాగా ఆలోచించారు. మనం చేద్దాం ఇలానే. ఈసారి మనం పండించి మనమే అమ్ముకుందాం. ఊరి అవసరాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ధర ఉంటుంది. మనకి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాని ఈ ఆలోచన కరెక్టేనా అంటే మనం ఒక పంట వేస్తాం, అది ఒకసారి వస్తుంది. కాని ఊరిలో రోజూ కూరగాయలు కావాలి. అలాగే ఒకే రకం కూరగాయలు కాదు, అన్ని రకాల కూరగాయలు కావాలి కదా. ఎలా మరి? అవును అండి, మీరు చెప్పింది నిజం. కాని మనం అన్ని కూరగాయలను అన్ని సమయాల్లోనూ అమ్మేలా చేయొచ్చు. ఎలా అంటే మనకున్న పొలాన్ని
12 భాగాలుగా విభజించి ప్రతి భాగంలో అన్ని పంటలు ఉండేలా చేద్దాం. అలాగే ప్రతి భాగానికి 1 నెల వ్యవధి ఉండేలా పంటను వేస్తాం. అప్పుడు మొత్తం పంట ఒకేసారి రాదు. ఒక్కో నెల ఒక్కో భాగంలో పంట వస్తుంది. అలాగే అన్ని రకాల కూరగాయలు వస్తాయి. అప్పుడు ఆ నెల రోజులు వాటిని ఊరిలో అమ్మొచ్చు. అవి అయిపోయేలోపు ఇంకో భాగంలో పంట చేతికి వస్తుంది. అవును, ఈ ఆలోచన చాలా బాగా ఉంది. అలానే చేద్దాం. మహాలక్ష్మి చెప్పిన విధంగా పొలాన్ని సిద్ధం చేసి పంటను వేశారు. పంట చేతికి వచ్చాక ఊరిలో అమ్మడం ప్రారంభించారు. ధరను కొంచెం తగ్గించడం వల్ల ఊరి జనాలు వీరి దగ్గర ఎక్కువగా కొనేవారు. లాభాలు మంచిగా వచ్చేవి. అలా ఆనందంగా జీవితం గడిచిపోయేది. మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.